ప్రీతం గారు, సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకిస్తున్నారా? 100% అందులో ఉన్నటువంటి అంశాలు నేనేమంటున్నా, కేటగరైజేషన్ స్వాగతిస్తాం, కానీ రిజర్వేషన్లు తీసేస్తాం. ఒక జనరేషన్ కే రావాలి, క్రిమిలేయర్ పెట్టాలి. ఒకసారి ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళ కొడుకుకి రాదు, వాళ్ళ బిడ్డకి రాదు, వాళ్ళ కుటుంబానికి రాదు అని అంటే ఏంటంటే రిజర్వేషన్ తీద్దామన్నదా? 100% దాన్ని వ్యతిరేకిస్తాము, 100% వ్యతిరేకిస్తాము. ఇదో రిజర్వేషన్ ఉంది కాబట్టి ప్రీతం గారి ఇక్కడ కూర్చున్నాడు. రిజర్వేషన్ లేకపోయింది ఇక్కడ ఉండేటోన్నా ఈ రోజు ఎస్ ప్రీతం గారికి రిజర్వేషన్ ఉంది. నా కొడుకు నేను ఇంకా ఏం సంపాదించుకున్నానండి? నాకేమొచ్చిందండి? కనీసం నాకు నా కుటుంబాన్ని పోషించే స్థాయి నాకు లేదు. మా అమ్మాయి సంపాదించిన 2 ఎకరాల భూమి ఉంది నాకు తప్ప, నాకేం లేదు. ఇప్పటికీ నా కొడుకుని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలంటే 50-60 వేల రూపాయలు సంవత్సరానికి కట్టాలంటే ప్రీతం గారికి ఎక్కడి నుంచి చేస్తానండి? నేను నా కొడుక్కి రిజర్వేషన్ లేకపోతే నా కొడుక్కి సీట్ ఎక్కడ వస్తుంది? ఈరోజు ప్రీతం గారు రిజర్వేషన్ అనుభవించేసిండు, అయిపోయింది. ఇక వాళ్ళ కొడుక్కి రాదనంటే ఎట్లా ఒప్పుకుంటామండి? రిజర్వేషన్ ని తీసే కుట్ర జరుగుతుంది, పూర్తి స్థాయిగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్లో చాలా స్పష్టంగా ఎస్సీలకు వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు పొందుపరిచిన వాటలు నేను మాట్లాడట్లేదు. ఎవరన్నా కానీ ఆన్లైన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ SC ST కేటగరైజేషన్ అని పెడితే మొత్తం వస్తుంది. కానీ ప్రీతం గారు, ప్రధానంగా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పులో సుప్రీంకోర్టును ఈ విధంగా తీర్పు వచ్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? రిజర్వేషన్లు ఎత్తివేసే విధంగా నరేంద్ర మోడీ కుట్రను సుప్రీంకోర్టు స్వాగతించి తీర్పునిస్తుందంటారా? అంటే మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇది బీజేపీ విజయం అని వాళ్ళు ఎట్లా చెప్పుకున్నారండి? ఏ విధంగా చెప్పిరంట? మా మోదీ వల్ల అయింది, మా అమిత్ షా వల్ల అయింది, మా కిషన్ రెడ్డి వల్ల అయింది అని చెప్పలేట్లా జరుపుకున్నారు. ఒకవేళ మీది కాకపోయి ఉంటే సరే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఎవరన్నా పిటిషనర్ పోయి కలవచ్చా? ఆ ప్రొవిజన్ ఉందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మందకృష్ణ మాదిగ గారు ఎట్లా కలిసినట్టున్నా? నేను ఏ ప్రొవిజన్ కలిసినట్టున్నా? నేను కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనను పోయి ఎట్లా కలుస్తారని నాకు అర్థం కాదు. ఓ పిటిషనరు. ఇవన్నీ చూస్తుంటే కుట్రలో భాగమే. మా మందకృష్ణ నాకు అర్థం కావట్లే. ఆయనని అడ్డం పెట్టుకొని ఆయన భుజం మీద తుపాకీ పెట్టి మొత్తం దళిత సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అర్థం కావట్లేదు. ఫ్యూచర్ జనరేషన్ మేము 30 సంవత్సరాలు పోరాడింది కదా, అయిపోయింది కదా, మీరు రిటర్న్ కండి. ప్రీతం లాంటి యంగ్స్టర్స్ ముందర పెట్టండి, మేము పోరాడుకుంటాం, మేము చేసుకుంటాం. నువ్వు సాధించినావు కదా 30 సంవత్సరాల MRPS ఉద్యమము, రిజర్వేషను, కేటగరైజేషను అయిపోయింది కదా, ఇక రిటర్న్ కండి, మేము చూసుకుంటాం. మా రిజర్వేషన్లు ఎట్లా కాపాడుకోవాలి, మా రాజ్యాంగాన్ని మేము ఎట్లా కాపాడుకోవాలి మాకు తెలుసు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాడు రాజకీయం చేస్తా అంటే మాత్రం తన్ని జరుగుతావు, తొక్కి పాత్ర పెడితే మన బొందలకు పోవాలి. ఇప్పుడు మందకృష్ణ మాదిగా జాతికి మేలు చేసిండా, జాతికి అన్యాయం చేసిందంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, మా మందన్న ఫస్ట్ ఓ 5-6 మంది అడ్వకేట్లను పెట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మొత్తం ఆర్డర్ మీద ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టమని నేను మాట్లాడతా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తా. ఏమేం మాట్లాడిర్రు, సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేం సూచనలు చేసిండ్రు, దానికి సంబంధించింది, మరి ఇంతవరకు ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎందుకు ఇంకా ఆర్డినెన్స్ రాలేదు, రాష్ట్రాలకు పవర్స్ ఎప్పుడు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా అతి ఎక్కువ అవసరం ఉన్న కేటగరైజేషన్ అవసరం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎప్పుడు చేస్తారు, అవి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.